హెచ్సిటీ ప్రాజెక్టు పనుల కారణంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ పోలీసులు 2 ఏళ్ల పాటు ఆంక్షలు విధించారు. పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టుకు వెళ్లాలంటే ఇక నుంచి నేరుగా వెళ్లడానికి కుదరదు. కేబీఆర్ పార్క్ జంక్షన్ వద్ద బసవతారకం ఆసుపత్రి నుంచి ఫిల్మ్ నగర్ మీదుగా చెక్ పోస్టుకు వెళ్లాల్సి ఉంటుంది. అదే చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్టకు రావడానికి మాత్రం 2 లైన్లలో 1 వే మార్గంలో సులభంగా చేరుకోవచ్చు. ఇలా ఏ మార్గంలో ఎలా వెళ్లాలనే వివరాలను హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్తో ప్రత్యేకంగా వివరించారు. ఆ మార్గాలేంటి, ఎలా వెళ్ళొచ్చో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది ఎన్ఎఫ్సిఎల్ అంటే పంజగుట్ట నుంచి వచ్చి ఒకవేళ వాళ్ళు రోడ్ నెంబర్ 45 వెళ్ళాలంటే ఇక్కడ ఎన్టీఆర్ భవన్ వస్తారు. ఎన్టీఆర్ భవన్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఇటు సైడ్ రోడ్ కూడా రావచ్చు, లేదా ఇక్కడే లెఫ్ట్ సైడ్లో లేన్ 1 లేన్ 2 అని చెప్తున్నాము. ఈ 2 సైడ్లు ఏ రూట్లైనా రావచ్చు. సో మ్యాక్సిమం వాళ్ళు లేన్ 2లో వస్తే వాళ్ళు కంటిన్యూస్ లేన్ 2లో ట్రావెల్ చేస్తారు. ట్రావెల్ చేసి ఈ జర్నలిస్ట్ కాలనీ దగ్గర ఏదైతే ఉందో ఇక్కడ వాళ్ళు లేన్ 1కి రావచ్చు. లేన్ 1కి వచ్చి 45కి వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడే 45 దగ్గరే ఒక ఎక్స్ట్రా లేన్ క్రియేట్ చేస్తున్నాము, అక్కడ వాళ్ళు 45లో మెర్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. రెండవది ఏంటంటే ఇప్పుడు బీవీబీ జంక్షన్ ఉంది, ఇక్కడ నుంచి చెక్ పోస్ట్కి వెళ్ళాలి అని అనుకోండి. ఇప్పుడు వాళ్ళు అపోలో హాస్పిటల్ సైడ్ నుంచి వచ్చి వాళ్ళు చెక్ పోస్ట్ వెళ్ళాలంటే బీవీబీ దగ్గర వాళ్ళు లెఫ్ట్ టర్న్ తీసుకొని యూటర్న్ తీసుకుంటారు. తర్వాత 45 దగ్గరికి వచ్చి లెఫ్ట్ టర్న్ తీసుకుంటారు. ఫ్లైఓవర్ దగ్గర యూటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చి చెక్ పోస్ట్కి వెళ్తారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అపోలో సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ లేన్ 2లో వచ్చేస్తే స్ట్రైట్గా చెక్ పోస్ట్ వరకు లేన్ 2లో రావచ్చు. ఒకవేళ వాళ్ళు లేన్ 1లో వస్తున్నారంటే ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలోనే వాళ్ళు లేన్ 2కు వచ్చేయాలి. వచ్చేసి స్ట్రైట్ చెక్ పోస్ట్కి వెళ్ళిపోవాలి. లేన్ 1లో వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడ 45 జంక్షన్ నుంచి వాళ్ళు మళ్ళీ ఫ్లైఓవర్కి వెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి. ఇప్పుడు శ్రీనగర్ కాలనీ రోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఒకవేళ వాళ్ళు 36కి వెళ్ళాలి అనుకోండి. 36 వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వాళ్ళు మొత్తం తిరగడానికి ఇష్టపడరు. సో వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే శ్రీనగర్ కాలనీ టీ జంక్షన్ నుంచి వాళ్ళు రైట్ టర్న్ తీసుకొని ఇందిరానగర్ గడ్డకి వస్తారు. ఇందిరానగర్ గడ్డ నుంచి రోడ్ నెంబర్ 5 ఇక్కడ వెంకటగిరి కాలనీ క్రాస్ రోడ్, ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుంటారు. ఈ రోడ్ నెంబర్ 10C దానికి వెళ్ళి డైమండ్ హౌస్, అక్కడి నుంచి అల్కజార్ ప్లాజా వస్తారు. ఈ అల్కజార్ ప్లాజా నుంచి రైట్ టర్న్ ఇస్తాం. రైట్ టర్న్ వచ్చి నీరు సైడ్ నుంచి వాళ్ళు మాదాపూర్ వెళ్ళిపోవచ్చు. ఇది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజగుట్ట వెళ్ళాలంటే ఈ 2 లైన్లు ఎక్కడి నుంచైనా రావచ్చు. ఒకవేళ వాళ్ళు లేన్ 2లో వస్తున్నారంటే జిమ్ఖానా క్లబ్ దగ్గర వాళ్ళు మళ్ళీ లేన్ 1కి చేంజ్ అవ్వచ్చు. చేంజ్ అయ్యి ఎన్టీఆర్ భవన్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఎన్ఎఫ్సిఎల్ వెళ్ళిపోవచ్చు.